ఆయన తనయులు జగన్మోహన్ రెడ్డి గారు అదే పాలన ప్రజలకు అందించాలని 5 years అందించినారు. ఇంకా ముందు కూడా అందించబోతారు. మనము ప్రజలకి సేవ చేయాలి కానీ నాయకులు ఈ మధ్య చూస్తా అంటే చాలా అరాచకాలు దౌర్జన్యాలు జరిగినాయి. అలాంటి మన ప్రజాస్వామ్యంలో తప్పు చేయకూడదు. ఎవరైనా కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజల క్షేమము మంచి చేసుకుంటూ పోవాలి కానీ తప్పుడు పనులు ఎవరు చేయకూడదు. మనమైనా చేయకూడదు, ఇంకో ప్రభుత్వమైనా చేయకూడదు. అందరూ గమనించాలా. మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు ఆశీస్సులు, పెద్దిరెడ్డి వెంకటమిగిరి రెడ్డి అన్నగారు ఆశీస్సులు ఉన్నాయి. మనము అందరూ మంచిగా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎదుర్కొంటూ ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చలేదు. ఈ రోజుకి కూడా ప్రతి రైతు ఒక్క రూపాయి కూడా లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజు ఉంది ఆ రాష్ట్రం అంతా కూడా. ఇది అందరూ గమనించాలా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు మామిడి రైతులు నష్టపోయినందున వాళ్ళు పరామర్శించడానికి వస్తుంటే మీరు ప్రోగ్రాములకు వెళ్ళకూడదని ఎస్ఐ వచ్చి నడిజాములో నిద్రలో లేపి నోటీసులు ఇచ్చే పనులు చేస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని చోడేపల్లి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు పెద్దలు నాగభూషణ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు చోడేపల్లి మండల కేంద్రంలో ఘనంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రైతు దినోత్సవంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి అదే తరహాలో రైతు దినోత్సవం ఎందుకు ప్రకటించారంటే మొట్టమొదటగా రైతులకు ఉచిత కరెంట్ అనే హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఉచిత చౌడేపల్లి మండలం 19 గ్రామ పంచాయతీల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ అభిమానులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతే కాదు, మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల